ఇది నా ఫ్యాన్ అంట. సైకిల్ వేసుకుని మరీ వచ్చేసింది. చూడండి ఎలా చూస్తుందో, నల్ల నల్లగా. బ్లాక్ బ్యూటీ అనమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ. స్టిల్స్ బాగా ఇస్తుంది. పాపం దానికి తెలియదు, కాసేపటికి అయిపోయింది అని. చికెన్ ఫ్రై అయిపోయింది అని తెలియదు పాపం చిట్టుతల్లికి. నిన్నేమంటలేదు తల్లి. ఏమంటే చూస్తున్నావా ఇంకా? ఏమిటండి చూస్తున్నావు నువ్వు? నేనేమంటలా నిన్ను. నేనేమన్నా అన్నానండి చెప్పండి దాన్ని. నా ఇంకా చూస్తున్నా. అయ్యో ఇంకా ఎందుకు చూస్తున్నావు? చూడు, అయ్యి నువ్వు ఫ్లడ్ చేయొద్దు దాన్ని. అదిగో అయ్యో చూసారా? నువ్వెంత ఇప్పుడు దాకా నీతో నేను ముచ్చటేసుకుంటే నన్ను పట్టించుకోకుండా ఆయన్ని చూస్తావా నువ్వు? సార్ని చూస్తావా? అరే ఆబో వద్దంట, వీరద్దంట. యూ డోంట్ ఫోర్స్. షీ ఈజ్ మై ఫ్రెండ్. అయ్యో నేనేమంటలా, నేనేం చేయట్లా. లే ఎవరు సార్ గారు నచ్చలేదంట, నేనే నచ్చా. చూసారు కదా సవర్ దాయించుకుంటుందో, కష్టపడి సవర్ దించుకుంటుంది చూడు. బేబీ బజో, స్లీప్ వెల్. కాసేపులో పర్మనెంట్ స్లీప్ అయిపోతాం. పాపం పిచ్చి తల్లి పడుకుంటుంది కూడా. సరదాగా ఒక 5 minutes. అరే నిద్రపోతుందా? నిద్రపో జో కన్నా. పాట పాడమంటారు దీనికి. కొంచెం పడుకుంటుంది అది నిజంగానే. అది చూసారా? ఇదేం బాగా తిరుగుతుంది, నిద్రపోతుంది. రే మెడ కిందకి పెట్టుకోవే, మెడ చెప్పుడుతుంది. ఇక్కడే చికెన్ పకోడీ అయిపోతావు. నిద్రపోతుంది చూడండి, కింద కూర్చుంది. ఇందాక ఏమైనా నుంచుంది, కూర్చుంది. ఓకే, నువ్వు అలా అనుకో. డోంట్ స్టాప్ ఇట్. డీప్ స్లీప్ నాన్న, స్లీప్ బంగారా, స్లీప్. నేను కూడా ఒక కోడిని పెంచుకుంటూ పెట్టరు. అరే నిన్ను నిద్రలేకపో. చూడు సార్ డిస్టర్బ్ చేస్తున్నారు, బెల్ కొట్టి, సైకిల్ బెల్. సరే పడుకో. జోతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో. అది చూడు ఎంత కామ్గా పడుకుందు. సవాలు తీస్తుంటే చెమ్మగా ఉన్నట్టుంది దానికి. లేదన్నా నిన్నెవరు సార్ లేరు, అటు సార్ ఉన్నారంటే అటు చూడు సార్ కరుచు కొయ్యి అరుస్తుంది. నువ్వు నా ఫ్రెండ్వే, నువ్వు నా ఫ్యాన్వి, ఫ్రెండ్ కూడా కాదు. నా కోసం వచ్చావు ఇవాళ చికెన్ ఫ్రై అయిపోవడానికి. చిట్టి తల్లి బంగారు కొండ బజ్జో నాన్న. బజ్జు ఉంటుంది చూడండి. కల్మి టెన్షన్లో ఉంది పాపం. కాస్తంతా కొత్త ప్లేస్ కదా, ఇప్పుడు తీసుకొచ్చారు సార్ గారు. వాళ్ళ ఫామ్లో ఉందంట, బ్యాంక్ మేనేజర్ గారు తీసుకొచ్చారండి. ఆయనకి ఫామ్ ఉంది అక్కడ, ఇక్కడ మాకు దగ్గరలో దండమూడ అనుకుంటా, నాకు ఐడియా లేదు. వాళ్ళు పంపించారు దీన్ని, అదే చికెన్ చేసుకోవడానికి పంపించారనమాట. నాటుకోడి కదా, పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను, అందుకని తెప్పించారనమాట దీన్ని. అయితే ఇది నాతో బుజ్జిముండా అలవాటు అయిపోయింది, చిట్టి తల్లి. ఓరే కన్నా బంగారు కొండ. ఇంతకుముందు ఒకసారి డక్కు పెంచాను కొన్నాళ్ళు, అవి పందికొక్కులు కొరికేస్తున్నాయి అని పంపించేశాను వేరే చోటికి. అదిగో నిద్రపోతుందండో నిజంగా. నేను వద్దు స్లీప్, చక్కగా నిద్రపోతాను చూడండి. గుడ్ అటు తీపిస్తానండి.